व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्च ज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः కంప్లీట్ అయిపోయింది కదా. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మనుత్రయం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సో మనం మొన్న ఫ్రైడే నాడు మళ్ళీ ఒకసారి షష్ఠి విభక్తి విధించే సూత్రాలు చూసుకుంటున్నాం. ఎందుకంటే అవి చూసుకున్నాక అప్పుడు ఒకసారి సమాస నిషేధ సూత్రాలకు కూడా కొరిలేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాము. సో అలా రివైజ్ చేసుకుంటూ 2, 3, 65 కంప్లీట్ చేసాము. కర్తృకర్మణోః కృతి అంటే కృదంత యోగంలో అనభిహిత కర్తకి అనభిహిత కర్మకి షష్ఠీ విభక్తి. సో ఇప్పుడు దాని తర్వాత ఇది కూడా చూసాము. 66 2, 3, 66 ఉభయ ప్రాప్తౌ కర్మణి. అంటే ఇక్కడ ఉభయ ప్రాప్తౌ అంటే ఏ కర్త అనభిహిత కర్మ రెండు ఉన్నప్పుడు అది కూడా ఒకే కృదంత యోగములో అనభిహిత కర్త అనభిహిత కర్మ రెండు ఉన్నప్పుడు కేవలము అనభిహిత కర్మకి మాత్రమే షష్ఠీ విభక్తి. సో ఇప్పుడు ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్ గా ఉంటుంది. కాశికలో ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆశ్చర్య గవాం దోహ అగోపాలకేన. అంటే అక్కడ ఆ సెంటెన్స్ కి అర్థం ఏంటంటే గోపాలకుడు కానివాడు కానివాడు గోవులను దోహనం చేస్తున్నాడు, అది ఎంత ఆశ్చర్యము అని చెప్పడం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దోహ అన్నది మనకి భావార్థంలో ఉన్నటువంటి కృతంతం ధాతువుకి. సో ఇది భావార్థంలో ఉంది కాబట్టి ఇది ఎలాగూ కర్తని అభిహితం చేయదు, కర్మని అభిహితం చేయదు. అలాగే ఈ దోహన క్రియ అన్నది ఎవరు చేస్తున్నారు? గోపాలకుడు కానివాడు అంటే అగోపాలక. అంటే అగోపాలక అనేటటువంటి ప్రాతిపదిక మనకి ఇక్కడ కర్త ఈ దోహన క్రియకి. కానీ ఈ దోహన క్రియ చేత అది అభిహితం కావట్లేదు, అంటే అనభిహిత కర్త. అలాగే ఈ దోహన క్రియ దేనికి జరుగుతోంది? సో అక్కడ అది మనకి కర్మ అయింది. కానీ ఈ దోహన క్రియ చేత కర్మ కూడా అభిహితం కావట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి గౌ అనేటటువంటి ప్రాతిపదిక కర్మ ప్రాతిపదిక అనభిహితమైంది. అగోపాలక అనేటటువంటి కర్తృ ప్రాతిపదిక కూడా కర్తృ సంజ్ఞ ఉన్నటువంటి ప్రాతిపదిక కూడా అనభిహితమైంది. సో ఇప్పుడు ఈ రెండిటికి కూడా దోహ అనేటటువంటి భావ కృదంతంతోనే అన్వయం. ఒకే దానికి ఆ క్రియకి కర్త కర్మ అంటే ఒకటే దానికి అన్వయం రెండు కూడా. సో ఇలాంటప్పుడు అసలు న్యాచురల్ గా మనకు ఉత్సర్గ సూత్రం ఏంటి? కృదంత యోగంలో కర్తృకర్మణోః కృతి. అంటే ఇక్కడ అనభిహిత కర్త అయిన అగోపాలక అనే ప్రాతిపదికకి షష్ఠి వచ్చి ఉండాలి. అలాగే గౌ ప్రాతిపదిక కర్మ అనభిహిత కర్మ అయినటువంటి గౌ ప్రాతిపదిక కూడా షష్ఠి రావాలి. అలా వస్తుంటే ఇదేం చెప్తుంది? ఉభయ ప్రాప్తౌ కర్మణి. ఇక్కడ ఉభయ ప్రాప్తౌతో విశేషంగా ఏం చెప్తున్నారు? ఒక్క కృదంత యోగములోనే అంటే ఒక కృదంతానికి సంబంధించినటువంటి ఆ కాంటెక్స్ట్ లోనే ఎప్పుడైతే కర్త కర్మ రెండు అనభిహితం అవుతాయో అప్పుడు కేవలము కర్మణి కర్మ అనభిహిత కర్మకి మాత్రమే షష్ఠీ విభక్తి, కర్తకి కాదు. అంటే ఇప్పుడు ఇది ఏం చెప్తున్నట్టు మనకి నియమం చేస్తోంది. అది ఓకే, ఉభయ ప్రాప్త కర్మని నియమం చేస్తోంది. అలాగే ఇది ఇంకొంచెం డిఫరెంట్ గా మనం ఊహించాం అనుకోండి. ఇప్పుడు ఈ ఉభయ ప్రాప్త కర్మణితో ఏది విధిస్తున్నాము?
షష్ఠి. అనభిహిత కర్మకి మాత్రమే షష్ఠి విధిస్తున్నాం. షష్ఠి విభక్తి విధిస్తున్నాం. అనభిహిత అంటే ఈ సూత్రం చేతి విధించబడేది కేవలము కర్మ అనభిహిత కర్మకి మాత్రమే విధిస్తున్నాం. అలాగే అనభిహిత కర్మకి ఇదే సూత్రం ద్వారా నిషేధం కూడా. నిషేధం కర్తృకర్మణో కృతి చేత ఇక్కడ అగోపాలక అనేటటువంటి కర్తృ ప్రాతిపదిక కూడా షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తూ ఉంటే ఇక్కడ ఉభయ ప్రాప్తౌ కర్మణి అనే సూత్రం చేత దోహ అనేటటువంటి భావకృదంత యోగములో ఉన్నటువంటి అనభిహిత కర్త అనభిహిత కర్మ రెండు కూడా దానికే సంబంధం, ఒకదానికే సంబంధం. ఆ కాంటెక్స్ట్ లోనే ఉభయ ప్రాప్తం అయింది. విజయశ్రీ గారు మ్యూట్ చేసుకోవాలండి. సో అలా దోహ అనేటటువంటి కృదంత యోగములో అగోపాలక గౌ ఆ రెండిటికి కూడా మనకి కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేతే షష్ఠి ప్రాప్తిస్తూ ఉంటే ఉభయ ప్రాప్తౌ కర్మణి అనే సూత్రం చేత కేవలము అనభిహిత కర్మ అయినటువంటి గౌ ప్రాతిపదికకి మాత్రమే షష్ఠి విభక్తి. అంటే అక్కడికి ఏమైంది, ఒకటి క్లియర్ అయిపోయింది, ఇది గవాం దోహ క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు కర్త పరిస్థితి ఏంటి, అనభిహితము కదా. అనభిహిత కర్తకి మొదట్లో అంటే ఉత్సర్గ నుంచి వచ్చామనుకోండి, మొదలు ఏంటి కర్తృకరణయో తృతీయ, అది ఉత్సర్గ. అనభిహిత కర్తకి గాని కరణానికి గాని తృతీయ విభక్తి. సో అలా తృతీయ వస్తూ ఉంటేనే తృతీయని బాధిస్తూ ఇక్కడ కర్తృకర్మ కృతి లేదు లేదు ఇక్కడ కృదంత యోగంలో ఉంది కాబట్టి ఇక్కడ షష్ఠీనే అంటుంది. దాన్ని కూడా బాధిస్తూ ఉభయ ప్రాప్తౌ కర్మణి ఏమని చెప్తోంది, ఇక్కడ నువ్వు షష్ఠి రావటానికి కర్త షష్ఠి రావటానికి వీలు లేదు అని నిషేధించేస్తోంది కర్త పరంగా. మరప్పుడు ఇంకా ఉత్సర్గ సూత్రమే కదా మళ్ళీ ప్రవర్తించేది. ఉత్సర్గాన్ని బాధిస్తూ కర్తృకర్మణోహ కృతి ఉంది. ఇప్పుడు కర్తృకర్మణోహ కృతిని కూడా ఉభయ ప్రాప్తౌ కర్మని నెగేట్ చేసేసినట్టు అయిపోయింది, కర్తకి రాదు అని చెప్పేస్తోంది. అంటే అక్కడ బాధించేది ఏదైతే ఉందో దానికి కూడా నిషేధం ఉంది. అప్పుడు మనకి ఏదో దానికి న్యాయం ఉంది, అదేంటది బాధక భావే పునరుత్సర్గ శాస్త్ర ప్రవృత్తి. సో ఆ న్యాయం చేత మళ్ళీ ఉత్సర్గ సూత్రమే ప్రవర్తించి అనభిహిత కర్త అయిన అగోపాలకకి తృతీయ విభక్తి. అందుకని అగోపాలకేన గవాం దోహ ఆశ్చర్య. ఇదంతా ఎందుకు పాసిబుల్ అయింది, ఈ అనభిహిత కర్త కర్మ రెండిటికి కూడా ఒకే కృదంత యోగంతో సంబంధం ఉంది, రెండిట్లకి అదే ఒకదాంతోనే సంబంధం ఉంది. అక్కడ ఎందుకు అలా ఎన్ఫోర్స్ చేశారు అంటే, ఒకవేళ రెండిటికి కూడా వేరు వేరు కృదంతాలతో సంబంధం ఉన్నప్పుడు ఈ ఉభయ ప్రాప్తౌ కర్మణి అన్నది వర్తించదు. రెండిటికి సేమ్ ఉండాలి, ఒకటే కృదంతంతో ఒకటే క్రియ. ఇక్కడ కృదంతం అంటే క్రియ తీసేసుకోవచ్చు కదా, ఒకటే క్రియతో అనుబంధం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉభయ ప్రాప్తౌ కర్మణి అనేది ప్రవర్తిస్తుంది. ఒకవేళ భిన్న భిన్న క్రియలతో అన్వయం ఉన్నప్పుడు అప్పుడు ఈ సూత్రం ప్రవర్తించదు. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. ఇది సాధు కాదు, ఓదనస్య నామ పాకో బ్రాహ్మణానాం చ ప్రాదుర్భావః ఇది కార్తీకలోనే ఇంకొంచెం కిందకి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఆ బ్రాహ్మణుల యొక్క క్రియేషనే ఈ ఓదనము అనేటటువంటి వంట, అది అక్కడ అర్థం. సో ఇప్పుడు ఇక్కడ ఆ క్రియేషన్ అంటే ఇక్కడ రెండు క్రియా రూపాలు తెలుస్తున్నాయి మనకి, అంటే క్రియావాచులు డైరెక్ట్ గా సింగిల్ కావు, భావ ప్రత్యయాలు కనిపిస్తున్నాయి. ఏది ప్రాదుర్భావ పాకః రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాదుర్భావ అంటే క్రియేషన్ అనుకోండి. ఇప్పుడు ఈ క్రియేషన్ ఎవరిది, లేకపోతే దీని కర్త ఎవరు, ఈ ప్రాదుర్భావ క్రియకి కర్త ఎవరు,
ఎవరు చేస్తున్నట్టు? బ్రాహ్మణులు కదా, బ్రాహ్మణులు కర్త. ఆ, ఓకే, ఆ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ. ఇక్కడ పాకః అన్నాడు, ఓదనం అన్నాడు. ఆ, ఈ ఓదనానికి ప్రాదుర్భావంతో సంబంధం ఉంటుందా, పాకాతో సంబంధం ఉంటుందా? పాకతోటే ఉంది కదా, ప్రాదుర్భావంతో ఆ లేదు కదా. ఉమ్, అంటే ఇక్కడ మనకున్నటువంటి ఉమ్, పాకః అనేటటువంటి ఆ రూపం, కృదంత రూపం ఏదైతే ఉందో అది ఇంకో క్రియకి సంబంధించింది. ఉమ్, ఆ క్రియ యొక్క కర్మ ఉమ్, ఏది? అనభిహిత కర్మ ఓదనం. ఆ, అలాగే ప్రాదుర్భావ అనేటటువంటి క్రియ ఉంది అక్కడ. ఆ, దాని యొక్క అనభిహిత కర్త బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు. ఉమ్, అంటే ఇప్పుడు ఇక్కడ అనభిహిత కర్త కర్మ ఉన్నప్పటికీ రెండిటికి ఒకటే దాంతో సంబంధం కాదు, ఆ, వేరు వేరు క్రియలతో సంబంధం ఉన్నాయి. ఆ, ఉమ్, అలా ఎప్పుడైతే వేరు వేరు క్రియలతో సంబంధం ఉంటుందో ఇక్కడ ఉమ్, ఉభయ ప్రాప్తౌ కర్మణి అనే ఉమ్, నియమ సూత్రం వర్తించదు. ఉమ్, అది వర్తించదు కాబట్టి పాక యోగములో ఉన్నటువంటి అనభిహిత కర్మ అయిన ఓదనానికి కర్తృకర్మణో షష్ఠి. కృతి అనే సూత్రం చేత షష్ఠి, ఉమ్, అలాగే ప్రాదుర్భావ అనేటటువంటి కృదంత యోగములో ఉన్న బ్రాహ్మణ అనేటటువంటి అనభిహిత కర్తృకారకానికి షష్ఠి విభక్తి. షష్ఠి. ఉమ్, రెండు అందుకని మనకు కనిపించాయి అన్నమాట షష్ఠులు. ఆ, అంటే ఎక్కడైనా మనకి ఇట్లా రెండు షష్ఠులు కనిపించాయి అక్కడ భావ ప్రత్యయాలు ఉన్నప్పుడు అంటే ఆ, ఆ, ఖచ్చితంగా అక్కడ మోర్ దాన్ ఒక క్రియ ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ఉమ్, అది ఒకదానికొకటి అంటే పరస్పరంగా ఒకే క్రియకి సంబంధం లేదు ఇక్కడ. ఉమ్, రెండు భిన్న క్రియలకు అది సంబంధం ఉంది, ఉమ్, అందుకని వచ్చింది. అర్థమైంది. అది ఉభయ ప్రాప్తౌ ఆ, కర్మణి. ఇంకెవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. నేనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉందంటే ఇంకెవరైనా కూడా ముందుకొచ్చి ఆవిడకి రెస్పాన్స్ ఇచ్చారు అంటే, ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోతే లక్ష్మీ శ్వేత గారు అలా చెప్తూ పోతే అది పాఠం కాదండి. ఎనీబడి వాసు గారు ఫ్రీగా ఉన్నారు అంటే, ఎవరు లేరంటే ఐ విల్ ఇంటరాక్ట్ విత్ దట్, నాకేం ప్రాబ్లం లేదు. అందరూ బిజీగా ఉన్నట్టున్నారండి లక్ష్మీ శ్వేత గారు. మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇది ఉభయ ప్రాప్తౌ కర్మణి. ఆ, ఇంకా ఇందులో మనకు ఇంకొన్ని వార్తికాలు ఉన్నాయి, కాకపోతే అవి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సమాసాలకు అవి అవసరం లేదు. అవసరం లేదండి. సో ఇప్పుడు సమాసాలకు ఎంతవరకు కావాలో అంతవరకే చూసుకుందాం, ఎందుకంటే ఇవి రివిజన్ కదా. సో అవును. యాజ్ నీడెడ్ తీసుకుందాం. ఉమ్, సో మనం ఈ సూత్రం చేత గుర్తు పెట్టుకోవాల్సినవి రెండు అంశాలు ఉభయ ప్రాప్తౌ కర్మణి చేత. ఉమ్, మొదటి అంశం, అనభిహిత కర్త అనభిహిత కర్మ రెండు కూడా ఒకటి కృతంత యోగంలో ఉన్నప్పుడు, అంటే ఒక క్రియతోనే సంబంధం ఉన్నప్పుడు మాత్రమే సూత్రం ప్రవర్తిస్తుంది. రెండవది, ఈ సూత్రం చేత కేవలము అనభిహిత కర్మకి మాత్రమే షష్ఠీ విభక్తి విధించబడుతుంది. అందుకని కర్మ విషయంలో ఇది విధి సూత్రము, కర్త విషయంలో ఇది నిషేధ సూత్రము. సో ఇది ఉభయ ప్రాప్తౌ కర్మణి. సో ఇప్పుడు దాని తర్వాత ఇక్కడే ఓకే, ఇవి కూడా చూసేసాక అప్పుడు వద్దాంలేండి, ఎందుకంటే మళ్ళీ మనకి సమాసాలకు వెళ్ళామంటే అక్కడ కర్మణీచ ఇంకా వెనక్కు ఉంటుంది, ఇమ్మీడియట్ గా ఉండదు. సో తర్వాత చూసేద్దాం. 2, 3, 67. తస్య చ వర్తమానే అంటే ఇది ఇప్పుడు మనకి మామూలుగా తెలుస్తోంది ఏంటి, తస్య చ అంటే క్తా ప్రత్యయాంత యోగం లో ఉన్నటువంటి దానికి కూడా మనకి షష్ఠి విభక్తి. సో ఇక్కడ ఎప్పుడైతే షష్ఠి అన్నారు, క్తా ప్రత్యయం అన్నారో అప్పుడు తెలుస్తోంది ఏదైతే అనభిహితమో అదే, ఏది అభిహితం కావట్లేదో అటువంటి దానికి మనకి షష్ఠి విభక్తి వస్తోంది. కానీ ఎప్పుడు వస్తోంది? వర్తమానే అంటే వర్తమాన కాలంలో ఏ క్తా ప్రత్యయం అయితే విధించబడినదో అటువంటి ప్రయోగములోనే షష్ఠి విభక్తి వస్తోంది. అంటే ఇది వర్తమానే అన్నది క్తా ప్రత్యయానికి అది ఎప్పుడు విశేషంగా చెప్తున్నాము అన్నది చెప్తోంది అన్నమాట.
ఇది కేవలంగా మనము తయోరేవ కృత్యర్థ కలర్థకాహ అంటూ సామాన్యంగా ఉండేటటువంటిది కాదు ఈ క్తా ప్రత్యయం. ఇది విశేషంగా వర్తమాన కాలార్థంలో విహితమైనటువంటి క్తా ప్రత్యయ యోగంలో షష్ఠి విభక్తి వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి క్తా ప్రత్యయానికి అంటూ ఎందుకు చెప్పాలి? ఎలాగూ మనకి కృదంతం కర్తృకర్మణోహ కృతి ఉంది కదా. సో ఇప్పుడు ఆ కేసులోనే వచ్చేస్తుందేమో కదా మనకి. ఎందుకంటే ఈ కృదంతం కూడా అదే క్తా ప్రత్యయాంతం కూడా కృదంతమే కదా. మరి అప్పుడు అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తున్నట్టు అంటే ఎందుకని ఈ సూత్రము ఏమైనా ఎక్స్ట్రా చెప్తోందా అంటే ఇది నిషేధము వస్తున్న దాని నుంచి ప్రతిప్రసవం కోసం ఈ సూత్రం. నిష్ఠ అన్నారు కదా అక్కడ. ఆ నిషేధ సూత్రం మనకి 69లో వస్తుంది. అక్కడ ఏం చెప్పేస్తారంటే నిష్ఠా ప్రత్యయ యోగంలో ఈ అనభిహిత కర్తకి అనభిహిత కర్మకి షష్ఠి రాదు, నిషేధము అని చెప్పేస్తారు. ఇంకెవరైనా ఇంటరాక్ట్ అవుతారా? నాకు కొంచెం దగ్గు వస్తుంది. ఎవరు ఇంటరాక్ట్ అవ్వకపోతే అలా చెప్పండి, నాకు డౌట్ ఉంటే నేను అడుగుతాను. డిస్టర్బ్ ద క్లాస్. సో ఇప్పుడు ఇది నిష్ఠ నలోకాప్యయ నిష్ఠా కలర్థ తృణాం అనే సూత్రం చేత అక్కడ నిష్ఠ అని చెప్పారు కదా. అక్కడ ఎటువంటి విశేషార్థము చెప్పలేదు, కేవలము నిష్ఠా సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయాంతాలు. సో మనకు ఆల్రెడీ తెలుసు క్తా క్తవతు నిష్ఠ అని, కాబట్టి ఈ రెండు ప్రత్యయాలు కూడా నిష్ఠా సంజ్ఞ ఉంటుంది. అందుకని ఇలా నిష్ఠా సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయాంతాలతో యోగంలో అనభిహిత కర్తకి కర్మకి షష్ఠి విభక్తి నిషేధము అని మనకి తృణం అన్నారు చూడండి. అది కూడా రెండు కవర్ అవుతుందా వాళ్ళకి? అంతేనా? కాదండి, అక్కడ అదొకసారి మళ్ళీ చూద్దాం మనం, తర్వాత పరంలో వస్తుంది అది. అక్కడ తృణంతో కేవలము మనకి ఇవే కాకుండా ప్రత్యాహార అంటే కొన్ని సూత్రాల ద్వారా వచ్చేటటువంటివన్నీ కవర్ అవుతాయి. లటహ శత్రు సామజో అప్రథమ సమానాధికరణే అక్కడ నుంచి ఉన్నది తాత్సీల్య తద్ధర్మ తత్సాధికారిషు తృణ్ ఉంది కదా, అక్కడ వరకు ఆ సైట్ లో వచ్చేది. సో ఇక్కడ మనకి కావాల్సినటువంటిది నిష్ఠ అన్నమాట. ఈ సూత్రం ఏమో నిషేధించేస్తుంది. ఏమని చెప్తోంది? క్తా ప్రత్యయాంతము ఉంటే గనక దాని యోగంలో అనభిహిత కర్తకు గాని కర్మకు గాని షష్ఠి రాదు అని చెప్పేస్తాం. అలా షష్ఠి దాంతో నిషేధం చెప్తూ ఉంటే ఇది ఒక సర్టెన్ కేసులో దీన్ని అలౌ చేయటానికి చెప్పేటటువంటి ప్రతిప్రసవం. ఆ సర్టెన్ కేసు ఏంటి? సూత్రం ద్వారా తస్యచ వర్తమానే అంటే వర్తమాన కాలంలో ఏ క్తా ప్రత్యయం అయితే విహితం అవుతుందో అటువంటి క్తా ప్రత్యయాంతము యోగములో షష్ఠి విభక్తి మళ్ళీ విధించబడుతుంది. సో ఇది ప్రతిప్రసవం అన్నమాట, ప్రతిప్రసవ సూత్రం. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి? బాగుంది, వర్తమాన కాలంలో విధించాము క్తా ప్రత్యయం అంటున్నాం కదా, మరి ఇప్పుడు ఏ సూత్రంతో విధించాము అంటే దాని రూపాలు చూడాలి అంటే తెలియాలి కదా మనకి ఎగ్జాక్ట్లీ ఎలా విధిస్తున్నాము అన్నది. సో అది మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అంటే 3, 2, 188 మతి బుద్ధి పూజార్థేభ్యః చ. అది కూడా క్తా ప్రత్యయం గురించి చెప్తాం. అంతే, విశేషంగా చెప్తున్నారు. కేవలము కర్మణి భావేలో కాదు, తర్వాత కర్తరి గురించి చెప్తారు, దాని తర్వాత ఆది కర్మణి గురించి చెప్తారు. సో అలా వచ్చేటటువంటి క్తా ప్రత్యయ విశేష విధానాలలో ఒకటి మతి బుద్ధి పూజార్థేభ్యః చ. అంటే ఇక్కడ మతిహి అంటే ఇచ్ఛ, అంటే ఇచ్ఛార్థంలో ఉన్నప్పుడు, అంటే ఇచ్ఛార్థంలో ఉన్నటువంటి ధాతువులు. అలాగే బుద్ధిహి అంటే జ్ఞానం, జ్ఞానార్థంలో ఉన్నటువంటి ధాతువులు. పూజ
సత్కారార్థంలో ఉన్నటువంటి ధాతువులు. వీటన్నిటికీ కూడా వర్తమాన కాలంలో క్త ప్రత్యయము విధిస్తాము. సో ఇలా ఈ సూత్రం చేత ఏవైతే ఎక్కడైతే క్త ప్రత్యయ విధానము వర్తమాన కాలంలో ఉంటుందో అటువంటి క్త ప్రత్యయాంత యోగములో అనభిహిత కర్మకి అనభిహిత కర్తకి షష్ఠి విభక్తి. అందుకనే మనకి రాజ్ఞాం మతః అక్కడ మన్ను ధాతువు ఇచ్చార్థంలో అంటే రాజుల చేత కోరబడిన వాడు అర్థం అదే. అంటే ఇక్కడ కూడా యాక్చువల్లీ చెప్తే అనభిహిత కర్త కాబట్టి రాజ్ఞామతః రావాలి. కానీ ఇది వర్తమాన కాలంలో అని చెప్పడం వలన ఇక్కడ రాజ్ఞాం మతః అని షష్ఠిలోకి వెళ్ళింది. సో ఇప్పుడు రాజ్ఞాం మతః అలాగే రాజ్ఞాం ఇష్టః. ఎందుకంటే అక్కడ అర్థం అని చెప్పాం కదా, మతి బుద్ధి పూజార్థేభ్య. ఈ అర్థ శబ్దం అన్నది ప్రతి దాంతో సంబంధిస్తుంది. అందుకని కేవలం ఆ ధాతువులే కాదు, ఆ ధాతువు యొక్క అర్థాలలో ఉన్నటువంటి మిగిలిన ధాతువులన్నీ కూడా తీసుకోవచ్చు మనం గ్రహించడం. ఇది మతి బుద్ధి పూజార్థేభ్య సూత్రంలో కారిక ఇచ్చారు. ఇవన్నీ ఎలా ఏమేమి కవర్ అయిందో శీలితో రక్షితః శాంత. అక్కడ ఏంటంటే చకారం ఈ మనకైతే అర్థాలలాగే మూడే ఇచ్చారు. ఇంట్రాక్ట్ అవుతారా అండి మీరు? నేను మీట్ లో ఉంటారండి. సో అలాగే అక్కడ మనకి మూడు అర్థాలే కాకుండా చకారంతో చెప్పబడినటువంటి అంటే అనుక్తమైనవి చెప్పబడినవన్నీ కూడా గ్రహించవచ్చు అని చెప్పి అక్కడ దాని రెఫరెన్స్ కి ఒక కారక ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అన్నమాట. ఆ చకారంతో వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అని చెప్పి. బుద్ధి పూజ అనే అర్థంలో కాకుండా ఈ అర్థాల్లో వాటితో పాటుగా ఇవి ఈ కారికలో ఉన్నటువంటి అన్ని కూడా గ్రహిస్తున్నాము. అంటే ప్రయోగాలను చూస్తూ ఆ ప్రయోగాలు సాధారణంగా ఎక్కడ ఉంటున్నాయి అన్నది చూసుకుంటూ కారిక తయారు చేశారు. సో ఇప్పుడు ఈ కారికలో ఉన్నవన్నీ అలాగే మతి బుద్ధి పూజార్థాలలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా వర్తమాన కాలంలో విహితం అవుతున్నట్టు గ్రహించాలి మనం. సో ఇలా వర్తమాన కాలంలో విహితమైన కృత ప్రత్యయాంత యోగంలో ఉన్నటువంటి అనభిహిత కర్తకి షష్ఠి విభక్తి. ఎందుకంటే ఇక్కడ మనం పరశురు కర్తకి అని చెప్పేయచ్చు. ఎందుకని ఇది కర్తకి అభిహితం చేయట్లేదు కదా ఇవన్నీ. అంటే ఇది కేవలము జనరల్ గా మనకి క్త అన్నది భావకర్మణ అధికారంలో భూతకాలంలో ఉంటుంది. సో అక్కడ నుంచి కేవలము వర్తమానము అని మాత్రమే ఉంది. అంతేగాని ఇక్కడ ఇది కర్తర్థంలో ఉంది అని చెప్పట్లేదు మనం ఏమి. ఎందుకంటే కర్తర్థానికి వేరే సూత్రాలతో ఇచ్చేశారు. గట్యార్థక ధాతువులు అలాగే అకర్మక ధాతువులు శ్లిషాదయ వాటన్నిటికీ విహించబడినది కర్తర్థంలో కూడా ఉంటుంది అని చెప్పి అక్కడ స్పెషల్ గా చెప్పడం చేత ఇది కేవలము కర్మని అభిహితం చేస్తున్నటువంటి వర్తమాన కాలంలో ప్రెసెంట్ టెన్స్ లో చెప్పేటటువంటి ప్రత్యయాంతాలు అంతే. సో ఇక్కడ రాజ్ఞాం ఇష్టః, రాజ్ఞాం బుద్ధః, రాజ్ఞాం జ్ఞాతః. అంటే ఇది మనకి బుద్ధి అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. సో జ్ఞానార్థంలో ఆల్టర్నేటివ్ ఇచ్చారు. రాజ్ఞాం పూజితః, రాజ్ఞాం అర్చితః పూజార్థంలో ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ సూత్రం చేత అక్కడ అనభిహిత కర్తకి షష్ఠి విభక్తి విధిస్తున్నాము. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. రాజ్ఞాం మతః, ఇప్పుడు ఆ రెండు పదాలకి కూడా సంబంధం ఉంది కదా. మతః అంటే కోరబడినవాడు. సో అక్కడ రాజుల చేత కోరబడినవాడు. సో ఒకదానికొకటి సంబంధం అయితే ఉంది. అలాగే అక్కడ రాజ్ఞాం అన్నది షష్ఠి విభక్తిలో కూడా ఉంది. మరి ఇక్కడ సమాసం వచ్చే ప్రాప్తి అయితే ఉంది కదా. రాజ్ఞాం షష్ఠి విభక్తి. సో మనకి షష్ఠి సూత్రం ఏం చెప్తోంది? షష్ఠి విభక్తి అంత పదము సమర్థవంతమైన సుబంధంతో సంబంధిస్తుంది. సో ఇక్కడ జరుగుతోంది కదా. అలాగే ఇక్కడ
సమాసం అవ్వటానికి కావాల్సిన సామర్థ్యం కూడా ఉంది కదా, సంబంధం కూడా ఉంది ఒకదానికొకటి, అపేక్ష కూడా ఉంది. కోరబడిన వాడు వెంటనే ఎవరి చేత, ఓకే తెలిసిపోయింది. ఇక్కడ కేవలము ఆ రాజ్ఞాయి అని చెప్పవలసింది పోయి ఇక్కడ మనము వర్తమాన కాలంలో చెప్తున్నాం కాబట్టి రాజ్ఞాం అని చెప్తున్నాము. సో ఆ విభక్తి డిఫరెన్స్ అది కూడా గమనించాము. ఆ పదాల మధ్య సామర్థ్యం ఉంది కాబట్టి ఇక్కడ సమాసం అవ్వటానికి షష్ఠి అనే సూత్రంతో సమాసం అవ్వటానికి ఇక్కడ వీలుంది. అటువంటప్పుడు మనకి తస్య చ వర్తమానే 2 2 12 13 12 తేన చ పూజాయాం వర్తమానం అది మనకి షష్ఠి విధించే సూత్రం అండి, తస్య చ వర్తమానే. ఇప్పుడు ఇక్కడ మనం తేన చ పూజాయాం ఇప్పుడు సమాసం అవుతుందా లేదా చూడాలి. కాదండి, మీరు సూత్రం ఏం చెప్పారు? తస్య అన్నారా, తస్య అన్నారా, కకారము తకారం అన్నారా? కకారం తకారము అది మనకి షష్ఠి విధాయక సూత్రము, అది 2 3 67 అనుకుంటా. 67 ఇది 2 2 12 ఇది సమాసం. 2 2 12 ఇది చెప్పుకోలేదండి, ఇప్పుడు చెప్పలేదు. తేన చ పూజాయామా? ఓకే, అంటే మనం జస్ట్ రిఫరెన్స్ ఫిల్ చేసుకున్నాం. మనం రిఫరెన్స్ కోసం ఆ సూత్రానికి వెళ్ళాము అన్నది చూస్తున్నాము. ఎలాగో అక్కడ వరకు వచ్చాం కాబట్టి ఇక్కడ సమాసం వస్తుందా రాదా చెప్పేసుకుంటే మనకి ఇంకా అక్కడితో కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు రాజ్ఞా మత అన్న చోట మనకు అక్కడ షష్ఠి అనే సూత్రంతో సమాసము అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు తేన చ పూజాయాం 2 2 12 ఈ సూత్రంతో అక్కడ నిషేధం చెప్తున్నారు ఈ కాంటెక్స్ట్ లో. ఎలా చెప్తున్నారు అంటే తేన చ పూజాయాం. సో ఇక్కడ పూజాయాం అన్నది మనకి సప్తమిలో ఉంది, అంటే కేవలము పూజార్థము అని మాత్రమే కాదు, అంటే ఇది డైరెక్ట్ అర్థాన్ని తీసుకోవడానికి లేదు. వ్యాఖ్యానాలలో ఇది ఉపలక్షణము అని చెప్పేశారు, ఉపలక్షణార్థము అని. అంటే ఒక సంకేతం, ఒక ఇండికేషన్. అంటే కేవలము పూజాయాం అన్న పదాన్ని మనము పూజార్థము అని మాత్రమే గ్రహించకూడదు, దాని ద్వారా వేరే దాన్ని దేన్నో సూచిస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఇంట్లోకి ఎలుకను రానివ్వకు అని చెప్తాము, ఎలుకను రానివ్వద్దండి అంటాం. అంటే కాక్రోచెస్ రావచ్చా? అలా అంటారా? పిల్లలు రావచ్చా? కాదు కదా. అంటే ఏంటి అక్కడ ఉద్దేశము? ఒకటి అక్కడ ఎలుకని అని మనకు స్పెసిఫై చేసినట్టుగా తెలుస్తున్నా మన భావం ఏంటంటే ఇలా మన ఫుడ్ ని స్పాయిల్ చేసే వాటిని వేటిని అలో చేయొద్దు అనేటటువంటిది అక్కడ అసలు ఉద్దేశం. ఆ ఉద్దేశానికి సూచనగా మనం చెప్పేది ఎలుక అనే పదం. అంటే ఇక్కడ మతి బుద్ధి పూజాతేభ్యశ్చ అన్న సూత్రం చేత ఏదైతే షష్ఠి విధిస్తున్నారో అవన్నీ కవర్ చేయాలనా? ఓకే, అంటే ఇక్కడ మనము ఆ డిఫరెన్స్ గమనించుకోవాలి. ఇప్పుడు కేవల పూజాయాం అని మామూలుగా పదానికి అర్థం లాగా తీసుకుంటే పూజార్థములో విహితమైనటువంటిది అన్నది ఒక అర్థం తెలిసిపోయింది. ఆ పూజార్థం వర్తమానంలో ఉందా, భూతకాలార్థంలో ఉందా, అవన్నీ మనకు అనవసరం. పూజార్థంలో విహితమైనటువంటి అని చెప్పి తెలిసిపోయింది. కానీ ఈ సూత్ర ప్రయోజనము ఆ పూజార్థము అని చెప్పటానికి కాదు, ఈ పదము చేత వేరే దాన్ని ఇండికేట్ చేయడమే ఇక్కడ పూజాయాం ప్రయోజనం. అది ఏంటది? ఉపలక్షణం. దేనికి ఉపలక్షణం ఇది? మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనేటటువంటి సూత్రానికి ఇది రిఫరెన్స్, క్రాస్ రిఫరెన్స్ అన్నమాట. ఆ క్రాస్ రిఫరెన్స్ ఉపలక్షణం అంటారు, ఇండికేషన్. అంటే ఇక్కడ ఈ పదం మాట్లాడుతున్నాము అంటే కేవలము ఈ పదము యొక్క అర్థాన్ని గ్రహించడం కాదు, ఈ పదము
ద్వారా వేరేది ఏదో అక్కడ చూపిస్తున్నారు. అది మనకి ప్రధానం. ఆ ఇండికేషన్ దేన్ని ఇండికేట్ చేస్తోందో అది ప్రధానం. కేవలం అర్థం ప్రధానం కాదు. అంటే ఇక్కడ పూజార్థము అని చెప్పడం ప్రధానం కాదు. ఈ పూజాయాం అన్నది ఉపలక్షణం కింద ప్రవర్తించి మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనే సూత్రం చేత ఏ క్తా ప్రత్యయాంతాలైతే విధిస్తున్నామో అవి అని చెప్పడము కేవలం ఇంత చెప్పకుండా షార్ట్ కట్ లో పూజాయాం అని చెప్పేశారన్నమాట. అంటే మనం ఎలా అయితే ఎలుకలు రానివ్వద్దు, ఎలుకలు, కాక్రోచెస్, లేకపోతే యాండ్స్ ఇవన్నీ రానివ్వద్దు అంటూ మనం ఏమి పేరున చెప్పం. ఎలుకల్ని రానివ్వద్దు లేదా ఒక దాన్ని రానివ్వద్దు అని చెప్పడము మనం పైకి మామూలుగా అలా కనిపిస్తుంది, కానీ భావం ఏంటి? ఇవన్నీ రానివ్వద్దు అనే భావం అక్కడ. కేవలం ఆ రానివ్వద్దు అనేటటువంటి క్రియ, ఆ నిషేధం ఏదైతే ఉందో అది కేవలము ఆ వాక్యంలో డైరెక్ట్ గా చెప్పబడినటువంటి దానికి మాత్రమే కాదు. చిన్నప్పుడు అందరం చేస్తుంటాం, వడియాలు పెట్టి కాకులు రానివ్వకుండా కాపులా కాంచుంటా అందరి చేత చేయించుంటారు ఇదివరకు. ఇప్పుడైతే ఇవి మార్కెట్లు వచ్చాయి, లేకపోతే ఆన్లైన్ లో తెప్పించుకుంటున్నాం. కానీ మన చిన్నప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేసే ఉంటారు. చిన్నప్పుడు కాకులు రానివద్దా అంటే ఇంకేదైనా వచ్చి ఎత్తుకొని పోతే ఊరుకోరు కదా. అది ఉపలక్షణం అన్నమాట. అక్కడ ఉపయోగించిన కాకి అన్నది ఉపలక్షణం, అంతేగాని కేవలము కాకులు మాత్రమే రానివ్వద్దు అని చెప్పడం కాదు అక్కడ భావం. ఇక్కడ చిన్న సంశయం అండి. దీంతో పాటు ఇప్పుడు ఆ మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అన్న సూత్రం తోటి చకారము తోటి తీసుకున్నవన్నీ కూడాను ఈ షష్ఠీ సమాస నిషేధానికి అవన్నీ కూడా దీని బ్లాకెట్ లోకే వస్తుందా? పూజ తీసుకోవచ్చండి. ఓకే, తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ మనకి ప్రయోగాలు ఉన్నాయా ప్రయోగాలు చూసి. ఓకే, కానీ అఫీషియల్ గా ఎందుకంటే ఈ పూజాయాం అన్న దాని చేత ఆ సూత్రం గ్రహించబడుతోంది కాబట్టి మనకి అందులో ఉన్నవి తెచ్చుకోవచ్చు. ఓకే, అందులో ఉన్నవి కూడా తీసుకోవచ్చు. సో అంటే ఇక్కడ ఇప్పుడు మనకి క్లియర్ అయింది. తేనచ పూజాయాం అన్న సూత్రములో పూజ అన్న పూజాయాం అన్న ఆ పూజా గ్రహణము ఉపలక్షణము కొరకు. దేనికి ఉపలక్షణము? మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనే సూత్రం 3:2:188 ఆ సూత్రం యొక్క ఉపలక్షణం కోసం, అంటే ఆ సూత్రాన్ని రెఫర్ చేయటానికి ఈ పూజ అనేది ఒక ఇండికేషన్ లాగా ఇచ్చారు. అందుకని ఆ సూత్రం చేత విహితమైనటువంటి ఒకటే అయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్తగా చెప్పడం ఎందుకు సూత్రము? అదేంటి, అదేమో షష్ఠి విధించే సూత్రము, ఇదేమో సమాసాన్ని నిషేధించే సూత్రము. రెండు ఒకటి కాదు కదా. మతి బుద్ధి పూజ ఇప్పుడు మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అని చెప్పేదేమో క్తా ప్రత్యయము వర్తమాన కాలంలో అని చెప్తోంది. తస్యచ పూజాయాం అనే సూత్రమేమో షష్ఠి షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్తోంది. తేనచ పూజాయాం అనే సూత్రమేమో షష్ఠి విభక్తి ఏదైతే వర్తమాన కాలంలో విహితమైనటువంటి క్తా ప్రత్యయాంత యోగములో షష్ఠి విభక్తి వస్తోందో అటువంటి షష్ఠి అంతము సమసించదు అని నిషేధం. ఇది 3 లెవెల్స్ ఇవి, కాకపోతే సిమిలర్ సూత్రాలు. రెండు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ సూత్రంతో ఏమో మనకి వర్తమాన కాలంలో క్తా ప్రత్యయం విధించబడుతోందన్నావు. అవును, అలాగే 2:3:68 అనుకుంటా. తస్యచ వర్తమానే ఆ సూత్రం చేత అలా వర్తమాన కాలంలో విహితమైనటువంటి క్తా ప్రత్యయాంతాల యోగంలో అనభిహిత కర్తకి షష్ఠి విభక్తి, అది విభక్తి విధాయక సూత్రం. ఆ షష్ఠిని నిషేధిస్తోంది, దానికి మళ్ళీ షష్ఠి యోగం చేయడానికి ఈ సూత్రాలు కదండి. షష్ఠి విధించడానికి షష్ఠి విధాయక సూత్రాలు అంతే, విభక్తి సూత్రాలు. విభక్తి విధాయక సూత్రం. ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి. మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనేదేమో క్తా ప్రత్యయ విధాయక సూత్రం.
ప్రత్యయ విధాయక సూత్రం అది. ఈ అర్థంలో ప్రత్యయం వస్తోంది అని చెప్తోంది అది. దాని పై లెవెల్ తస్య చ వర్తమానే అనే సూత్రమేమో అలా వర్తమాన కాలంలో విహితమైనటువంటి క్తా ప్రత్యయాంతాల యోగంలో షష్ఠి విభక్తి వస్తోంది అని విభక్తి షష్ఠి విభక్తి విధాయక సూత్రం. ఈ తేన చ పూజాయాం అనే సూత్రం థర్డ్ లెవెల్. ఎలా ఇదే ఈ తస్య చ కాదు తస్య చ వర్తమానే అనే సూత్రం చేత ఈ వర్తమాన కాలార్థంలో ఉన్నటువంటి క్తా ప్రత్యయాల యోగంలో ఏ షష్ట్యంతం అయితే వస్తుందో ఆ షష్ట్యంతము సమసించదు అని ఇది సమాస నిషేధ సూత్రం. నేను లేట్ గా అటెండ్ అయ్యాను, దాని వల్ల కూడా పర్వాలేదండి, అడగండి. ఇక్కడే రెండో రివిజన్ అయిపోతుంది అందరికి. ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. బాగుంది. 3 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ ప్రత్యయ విధాయకం ఇక్కడ డిఫైన్ చేసేస్తున్నారు. ఈ మతి బుద్ధి పూజార్థాలు అలాగే కొన్ని అనుక్తమైనటువంటి ధాతువుల కంటే పరంలో వర్తమాన కాలార్థంలో క్తా ప్రత్యయము అని చెప్పి మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ చెప్తోంది ప్రత్యయ విధాయక సూత్రం. తర్వాత లెవెల్ ఏంటి? ఆ ప్రత్యయం విధించేమో మరి దాని యొక్క అనభిహిత కర్తకి తస్య చ వర్తమానే అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి వస్తుంది. అలా వచ్చినటువంటి షష్ఠ్యంతము సమసించదు అని సమాస నిషేధ సూత్రము తేన చ పూజాయాం. అందుకని రాజ్ఞాం మతః. ఇప్పుడు మన్న ధాతువుకి వర్తమాన కాలార్థంలో మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనే సూత్రం చేత క్త ప్రత్యయము వర్తమాన కాలంలో విధించబడినది. అప్పుడు మనకి మతః రూపం వచ్చింది. ఇలా వచ్చినటువంటి క్త ప్రత్యయ యోగంలో ఉన్నటువంటి రాజుల కదా. సో ఇప్పుడు అక్కడ ఉన్న అనభిహిత కర్త అయిన రాజులకి షష్ఠీ విభక్తి వస్తుంది. ఏ సూత్రం చేత? తస్య చ వర్తమానే 2, 3, 68 అనుకుంటా. ఆ సూత్రం చేత 67 అండి. 67. ఓకే, వర్తమానే అన్నది 67, 2, 3. సో ఆ సూత్రం చేత ఇప్పుడు రాజ్ఞాం మతః అయింది. ఇక్కడ మనకి టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పటి వరకు ప్రత్యయం విధించాము, షష్ఠీ విభక్తి విధించాం. ఇప్పుడు సమాసం ఏమైనా అవుతుందా? ఎందుకంటే ఇక్కడ మనకి షష్ఠ్యంతం ఉంది కాబట్టి షష్ఠి అనే సూత్రం చేతనే ఇక్కడ రాజ్ఞాం అనేటటువంటి షష్ఠ్యంతము మతః అనేటటువంటి సమర్థవంతమైన సుబంతంతో సమసించాల్సి ఉంది. అలా సమాసం పొందుతుంటే నిషేధం చెప్పారు. తేన చ పూజాయాం. సో ఇక్కడ ఆ సూత్రం చేత నిషేధం చెప్పారు. ఏమంటున్నారు? తేన చ పూజాయాం అని. ఈ పూజ అనేది మనకి ఉపలక్షణార్థము. అది మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనే సూత్రాన్ని గుర్తు చేస్తోంది. కాబట్టి ఆ సూత్రం చేత విహితమైనటువంటి క్తా ప్రత్యయ యోగములో వచ్చినటువంటి షష్ఠ్యంతము సమసించదు. అందుకని రాజ్ఞాం మతఃలో అక్కడ సమాసము లేదు. అదలా వ్యస్త ప్రయోగంలోనే ఉంటుంది. అలాగే రాజ్ఞాం బుద్ధః, రాజ్ఞాం జ్ఞాతః, రాజ్ఞాం పూజితః, రాజ్ఞాం అర్చితః, అలా వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాటికి సమాసం లేదు. ఎందుకని? స్పెసిఫిక్ గా వర్తమాన కాలంలోనే. అంటే ఇప్పుడు ఒకవేళ భూతకాలంలో మామూలుగా రెగ్యులర్ క్తా ప్రత్యయం అయితే ఉంటుంది అని చెప్పడమే కదా అర్థము. విహితమైనటువంటి వాటికి మాత్రమే నిషేధం. అంటే జనరల్ గా భూతకాలార్థంలో రెగ్యులర్ క్తా ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో వావి సమసిస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పూజితః ఉంది, ఇప్పుడు భూతకాలార్థంలో చెప్పాలి, వర్తమానంలో చెప్పట్లేదు, భూతకాలార్థంలో చెప్తున్నాం. పూజితః అన్నది ఎప్పుడైతే ఇది భూతకాలంలోకి వచ్చిందో మనకి అనభిహిత కర్తృకరణయో తృతీయ అనే సూత్రం చేత తృతీయ విభక్తిలోనే ఉంటాడు. అంటే రాజ్ఞైః పూజితః.
అక్కడ కర్తృకరణే కృతాబహుళం అనే సూత్రం చేత తృతీయ తత్పురుష సమాసం. రాజపూజిత. అంటే ఇలాంటివి మనకి సమాసాలు కనిపించాయి అంటే అది ఖచ్చితంగా వర్తమాన కాలంలో ఉన్నటువంటి తాప్రత్యయము కాదు. అది జనరల్ అంటే రెగ్యులర్ గా ఉన్నటువంటి తాప్రత్యయమే అని గ్రహించాలి. వర్తమాన కాలంలో మాత్రం సమసించదు. ఒక్క సూత్రానికి ఇప్పుడు 3 సూత్రాల లింక్ ఉంది అయితే. వినిపించలేదు. ఏదన్నారు? ఏమన్నారు? సూత్రానికి తేనచ పూజాయాం అనే ఒక సూత్రానికి బ్యాక్గ్రౌండ్ లో 2 సూత్రాల ఎక్స్ప్లెనేషన్ వచ్చాక గానీ అది బయటికి రాలేదు. వచ్చాక కూడా ఒక వర్తమానం మాత్రమే అని చెప్పారు. అందులో నిషేధ సూత్రం మర్చిపోయారు. నా లోకావ్య నిష్ట కలత్త నేను అంటే అక్కడ నిషేధం వస్తోంది. నిషేధం ఫస్ట్ నిషేధ సూత్రమా? నిషేధ సూత్రం షష్ఠికి షష్ఠి అంటే ముందర అసలు కర్తృకర్మణో కృతి కృదంత యోగంలో ఫస్ట్ అక్కడ షష్ఠి విభక్తి రావాలి. అలా వస్తున్నటువంటి షష్ఠి విభక్తికి నలోకావ్యయ నిష్ఠా కలర్థ తృణాం అనే సూత్రం చేత నిష్ఠా ప్రత్యయాంతాల యోగంలో షష్ఠి నిషేధం. అలా నిషేధం పొందిన తర్వాత కూడా ఈ పూజార్థం అంటే ఈ వర్తమాన కాలంలో ఎగ్జంప్షన్ కావాలి, అక్కడ షష్ఠినే ఉండాలన్నమాట. అందుకని ప్రతిప్రసవార్థము ఈ సూత్రము తస్య చ వర్తమానం. మూడో సూత్రం ఇది. తాప్రత్యయం విధించబడ్డం అంతే కదా. అంతే అంతే, దానికేమి దీంట్లో కంటిన్యూషన్ లేదు. కర్తృకరణీయో కృతితోటి షష్ఠి రావాల్సి వస్తుండగా నలోక వ్యయ సూత్రం చేత షష్ఠి నిషేధమైంది. మళ్ళీ పునఃప్రసవము తస్య చ వర్తమానే అనే సూత్రం చేత మళ్ళీ షష్ఠి వస్తూ ఉండగా తేన పూజాయాం అని వచ్చిన దాంట్లో సమాసము షష్ఠి విభక్తి ఉన్నప్పుడు సమాసము రాదు. అంతే, ఇది సమాస నిష్పత్త సూత్రం. సో ఇప్పుడు మళ్ళీ షష్ఠి విధాయక సూత్రానికి వెళ్ళిపోతాం. అంటే ఇది ఎందుకు సమాసం కూడా కలిపి చెప్పేస్తున్నా అంటే ఇప్పుడైతే ఆల్రెడీ మీకు ఎలాగో ఎందుకు అక్కడ షష్ఠి వస్తోంది అని తెలుస్తోంది కదా. దానికి ఇంకొక లెవెల్ అలా వచ్చినటువంటి షష్ఠి అంతము సమసిస్తుందా లేదా, ఇవన్నీ నిషేధాలి. సమసించదు, ఎందుకు సమసించదు అంతే. సో ఇప్పుడు మళ్ళీ 2, 3, 68 అధికరణ వాచినశ్చ. వాటిలో 2 వార్తికాలు ఉన్నాయి, అవి కూడా ఏదండి? నపుంసకే భావ ఉపసంఖ్యానం అంటే భావార్థంలో కూడా నిషేధం అని అక్కడ. ఓకే ఓకే, ఒక్క నిమిషం, అది ఎంత నెంబర్? ఇందాక మనం చూసిన సూత్రంలో అదే ఇందాక సూత్రంలోదే వార్తిక 2 వార్తిక. తస్య వర్తమానేలో వార్తికం అండి. ఏది తస్య చ వర్తమానే వార్తికమా? ఓకే ఓకే, ఆహా. కాకపోతే అది ఇక్కడ మనకు సమాసాలకు కాదండి. అంటే ఇప్పుడు మనం చూసుకునే రిఫరెన్స్ సమాసాలది కదా. ఇది ఒరిజినల్ గా అయితే ఇది వరకు మనం చూసుకున్నాం కదా. ఇక్కడ మనకి సమాస పరంగా ఏవి కావాలో అవి చూసుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. అది విభక్తి కోసం అంతే. అక్కడ ఏంటంటే కేవలం వర్తమాన కాలార్థంలోనే కాదు, నపుంసకం భావే ఉన్నప్పుడు కూడా ఉపసంఖ్యానం దీన్ని కూడా జోడించి అప్పుడు కూడా మనకి ఆ ప్రయోగంలో కూడా ఇక్కడ షష్ఠి విభక్తి రావచ్చు, వికల్పం అది. అంటే ఇప్పుడు ఛాత్రస్య హసితం లేదా ఛాత్రేణ హసితం 2. అక్కడ హసితం అనేది భావార్థంలో ఉన్నటువంటి నపుంసకలింగ తాప్రత్యయాంతం. సో దాని యోగంలో మనకి జనరల్ గా మాట్లాడితే కర్తృకరణయో తృతీయ అని ఛాత్రేణ హసితం అని మాత్రమే రావాలి. కానీ ఈ వార్తికం చేత నపుంసకే భావే చ ఉపసంఖ్యానం లేదనుకుంటా, నపుంసకే భావే ఉపసంఖ్యానం అనేటటువంటి వార్తికం చేత
ఇక్కడ అనభిహిత కర్తకి కూడా షష్ఠీ విభక్తి ప్రాప్తి ఉంది వికల్పంగా, నిత్యం కాదు. అంటే ఇక్కడ అంటే ఏంటి ఇది దీంతో మీకు షష్ఠీ విభక్తి ఉంది. ఇక్కడ ఏమి ఇది ఏంటి సమాస నిషేధం ఏమీ లేదు కదండి. మయూర నృత్యం అనొచ్చు కదండి. ఏదండి నాకు అర్థం కాలేదు. మయూరస్య నృత్యం అన్నది ఇచ్చారండి. నపుంసకే భావ ఉపసంఖ్యానం అన్నది ఆ ఉదాహరణలోను. తస్య వర్తమానే చూడండి కాశికాలో ఒక్క నిమిషం. ఛాత్రస్య హసితం అని ఉంది కదా, అక్కడ సమాసం చేసుకోవచ్చు కదా అని అంటున్నాను. ఛాత్రహసితం అని సమాసం చేసుకోవచ్చా? సమాసానికి షష్ఠీ సమాసానికి ఇదేమైనా ఇదో ఉందా, ప్రాబ్లం ఉందా ఇక్కడ? అక్కడ అది తా ప్రత్యయం ఏదైతే అక్కడ అంటే మనకు ఆ యోగంలో ఎక్కడైతే వచ్చిందో అది వార్తికాల ద్వారా దాన్ని వ్యాఖ్యానం ఎలా ఇస్తున్నారంటే మీరు చూస్తే శేష లక్షణాత్ ఇది సిద్ధం అని చెప్తున్నారు. అంటే ఏంటి అక్కడ కర్త కర్మ అలా కాదు, కేవలము రెండుకి సంబంధం ఉంది. ఇప్పుడు హసితం ఛాత్రస్య హసితం అన్నారు. ఇప్పుడు ఆ హసన క్రియకి ఛాత్రుడికి సంబంధం ఉంది అని చెప్తున్నాం, అంతే మన ఉద్దేశం. మరి అలా ఊరికే సంబంధం ఉంది అని చెప్పేటప్పుడు అక్కడ సామర్థ్యం ఉంటుందా? చూడాలి. సామర్థ్యం ఉండదు. అదే కదా మనం బ్రాహ్మణస్య కుర్వన్ అన్న చోట కూడా బ్రాహ్మణస్య కృత్వా ఎందుకని, ఇప్పుడు వాడికి ఆ ఛాత్రుడికి నవ్వటానికి ఛాత్రస్య హసితం తీసుకుందాం చూడండి. ఇప్పుడు హసితం అంటే ఏంటి, అక్కడ డైరెక్ట్ గా ధాత్వర్థమే తెలుస్తోంది, క్రియ తెలుస్తోంది అంతే. క్రియ తెలుస్తోంది అంతే. అంటే నవ్వడము అని చెప్పాలి అంతే కదా, నవ్వడం. ఇప్పుడు ఈ నవ్వడం అన్నది ఎవరు నవ్వుతున్నారు అన్నది మనకు అపేక్ష ఉంటుంది కదా. అంటే అక్కడ కర్త కావాలి అనేటటువంటి అపేక్ష ఉంటుంది. అంతేగాని ఇతడికి నవ్వడము అని ఊరికే ఇతడికి నవ్వడానికి సంబంధం ఉంది అని చెప్పినంత మాత్రాన అక్కడ మనకు అపేక్ష తీరిపోదు. ఎందుకని క్లియర్ గా తెలియట్లా ఈ ఛాత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ ఛాత్రుడే నవ్వుతున్నాడు అన్న అపేక్ష మనకు ఎప్పుడు ఉంటుంది. ఆ డిస్టింక్షన్ అనేది తెలియదు. కేవలము మనం ఇప్పుడు ఏదో మన దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయండి, ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని చెప్పి ఒక సంబంధం చెప్తాం మనం. అలా ఉన్నట్టుంది తప్పించి అక్కడ కర్త సంబంధం అన్నది తెలియట్లా కదా. అక్కడ కర్త సంబంధం తెలిస్తే మనకు అపేక్ష తీరిపోతుంది. నవ్వడము అని ఎప్పుడైతే చెప్తున్నామో అక్కడ మనకు వెంటనే ఎవరిది అంటే ఈ క్రియ ఎవరు చేశారు, ఎవరిది అన్నది మనకు అపేక్ష ఉంటుంది. ఆ అపేక్ష తీరిపోతే అక్కడ అపేక్ష తీరిన దాంతో సామర్థ్యం ఉన్నట్టు మనకు అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ అపేక్ష తెలియట్లేదు కదా, అపేక్ష తీరట్లేదు. అంటే ఛాత్రస్య అని చెప్పినంత మాత్రాన అక్కడ వీడే నవ్వుతున్నాడు, ఆ నవ్వడం అనే దానికి కర్త ఈ ఛాత్రుడే అనేటటువంటి ఆ సంబంధం తెలియట్లా స్పష్టంగా. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ మరి రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సామర్థ్యం లేదు అంటే ఇప్పుడు ఏదో నవ్వు వినిపించింది, ఎవరిది ఆ నవ్వు అంటే ఎవరో అతను విద్యార్థి యొక్క నవ్వు అని అంటాం. అది అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అంత బాగాలేదులేండి. అంటే హసనం అంటే మళ్ళీ మారిపోతుందండి. ఇప్పుడు మీరు నవ్వు అంటే హసనం చెప్పాలి లేదా హాసహ. ఇప్పుడు కృదంతం కాదు కదా, కృదంతం అయితే మీరు నవ్వు చెప్పచ్చు. ఇప్పుడు భావంలో చెప్తున్నారు అంతే కదా. అది తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ లేదు భావానికి. చెయ్యాలి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ లాగే చెప్పాలి అంతే. కానీ అబ్స్ట్రాక్ట్ నౌన్ చెప్పాలి అంటే అది భావ కృదంతాలు అవుతాయి తప్పించి తినంతాలు అవ్వవు. ఇక్కడ సమాసం అవుతుందా? నేను అది పూజాయాము సూత్రం కింద కాశికాలోని 2:2:12లోని ఛాత్రస్య హసితం ఛాత్రహసితం అని పూజాయామని. ఓకే, అంటే ఇక్కడ నిషేధం చెప్పట్లేదు అంటున్నారు కానీ ఇక్కడ సమాసం అవుతుందని చెప్పేస్తున్నారు.
అది అందుకనే నేను అక్కడ ఇక్కడ ఇచ్చారు అది. సమాసం అవుతుంది అని చెప్తున్నప్పుడు అక్కడ వార్తికం మరి అక్కడ మరి మనకి అది శేష లక్షణార్థం చెప్పకూడదు మరి అక్కడ. అలా అంటే అయితే మనం ఇక్కడ ఎక్కడ గ్రహించాలంటే అనభిహిత కర్తకే షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పుకోవాలి అప్పుడు. అంటే లక్ష్మీ శ్వేత గారు ఇక్కడ పూజార్థం లేదు కదా హసితం అన్న చోట. ఏదండి? పూజార్థం లేదు కదా హసితం అన్న చోట. పూజార్థము లేదు, ఇక్కడ వర్తమానార్థం లేదు ముందర. అదే వర్తమానం వచ్చినప్పుడు ఓకే అది లేదు. ఏమీ లేవు అక్కడ. అది ఓకే. అంటే దీని చేత నిషేధం రాకపోవచ్చండి. కానీ ఇప్పుడు సమాసం అవ్వాలి అంటే సామర్థ్యం ఉండాలి అంటే అపేక్ష తీరాలి కదా. అంటే అక్కడ కర్త తెలియాలి మనకి. ఇప్పుడు అక్కడ హసితం అని చెప్పంగానే ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. ఎవరు ఫుల్ఫిల్ అవ్వాలి ఏదో ఒక విభక్తి చేత. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ ఛాత్రస్య అని చెప్పినప్పుడు ఆ ఛాత్రకి అంటే అది అనభిహిత కర్తకే డైరెక్ట్ గా షష్ఠి విభక్తి విధిస్తున్నాం, అంతేగాని సంబంధం మాత్రం శేష లక్షణంతో కాదు. శేష లక్షణంతో అయితే సంబంధం చెప్తాం అంతే ఊరికే, జస్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హిమ్ అని చెప్పి. కానీ ఎప్పుడైతే అది అనభిహిత కర్త అని చెప్తామో కర్తకి షష్ఠి అంటే ఏంటి, వాడే నవ్వాడు అక్కడ, కర్తర్థంలోనే కదా అక్కడ ఉన్నది. సో ఇంకైతే అక్కడ శేష లక్షణాత్ అన్నది మనం గ్రహించక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు శేష లక్షణం అయితే మాత్రం సమాసం రావడానికి అర్థం అంటే సామర్థ్యం అయితే సరిపోవట్లేదు. కాబట్టి శేష లక్షణం కాకుండా అనభిహిత కర్తకే అంటే బై డిఫాల్ట్ అక్కడ ఛాత్రేణ హసితం ఉండాలి, కాదు ఛాత్రస్య హసితం. పోర్ట్ఫోలియో మాత్రం అనభిహిత కర్త అని చెప్పి ఉన్నప్పుడు అప్పుడు మనకి సరిపోతుంది. ఎందుకని అపేక్ష తెలుస్తుంది అక్కడ మనకి. విభక్తి మారింది కానీ మనకు ఆ పదం చేత అర్థం కమ్యూనికేట్ అయిపోతుంది. తృతీయలో ఉండాలి కానీ మనకు తెలుసు అక్కడ ఉన్నది ఛాత్రుడు, ఆ ఛాత్రుడే నవ్వాడు, అందుకని ఆ నవ్వుది మనం ఇక్కడ చూపిస్తున్నాము. మరి ఇక్కడ శేష అది మరి అది ఎందుకు ఇచ్చారు అక్కడ? అంటే ఇక్కడ కేవలం పూజాయాం అన్నది అది తీసుకొని దానికి కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి ఇక్కడ కాస్కంలోని. అదే కదా అవునవును. పూజాయాం ఇది కిం మనకి దానికి ఉదాహరణ కౌంటర్ ఎగ్జాంపుల్ ఛాత్రాసితం అని ఇచ్చారు. అంటే ఆ పూజార్థం అవును. నాకు ఎక్కడ ఇది వచ్చిందంటే ఇప్పుడు మీరు 2, 3, 67 చూసారు అనుకోండి, నపుంసకే భావే ఉపసంఖ్యానం. అక్కడ ఛాత్రస్య హసితం మయూరస్య నృత్తం కోకిలస్య వ్యాహృతం ఇచ్చి శేష విజ్ఞానాత్ సిద్ధం అన్నారు. అవును అక్కడ అలాగే ఇచ్చారు. అక్కడ నేను శేష విజ్ఞానాత్ సిద్ధం అంటే అక్కడ అర్థం ఏమైపోయింది, అక్కడ కర్తని కర్తలాగా చెప్పట్లా అసలు మనం. అంటే ఆ కర్తృత్వ సంబంధాన్ని వివక్షితం చేయకుండా కేవల సంబంధాన్ని మాత్రమే చెప్పినప్పుడే అది శేష లక్షణం అవుతుంది కదా. ప్రత్యేకంగా చెప్పనప్పుడు అందుకని నేను ఇక్కడ ఈ వార్తికమే ఆ శేష వివక్షలో చెప్పారా అన్నట్టుగా అనిపించింది. కాకపోతే మోస్ట్లీ అవి రెండు ఒకదానికొకటి రిలేటెడ్ కాదనుకుంటా. మాత్రం శ్రీనివాసరావు గారు ఏదో అంటున్నారండి. కర్తృ వివక్షాయాం తృతీయాని శేష విజ్ఞాన సిద్ధం వార్తికంలో కర్తృ వివక్షాయాం వివక్షాయాం కర్తని ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నప్పుడు ఛాత్రేణ హసితం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేస్తే మనకి మనం అనుకున్న అర్థమే తెలుస్తోంది కదా. కర్త అనభిహితమైన కర్తలాగా చెప్పాలి అని అనుకున్నప్పుడు తృతీయనే వస్తుంది. నేను కర్తలాగా చెప్పను, కర్తృత్వ సంబంధాన్ని వివక్షితం చెయ్యను, కేవల సంబంధాన్ని చూపిస్తాను అన్నప్పుడు షష్ఠి వస్తుంది. మరి అప్పుడు ఆ కేవల సంబంధం వచ్చినప్పుడు ఇంకో సూత్రం ఇచ్చారండి, నపుంసకే బావే తహ అని చెప్పేసి ఇంకొక సూత్రం ఇచ్చారండి. 3 నోట. అది ఆ హసితం అన్నది ఎలా వచ్చింది అని తా ప్రత్యయాంత విధాయక సూత్రం అండి. శేషలక్షణ షష్ఠి అని ఇచ్చారండి, దానిలో చూడండి. ఏదండి?
అంటే నెంబర్ చెప్పండి. ఇందాక ఇది చూస్తున్నాం. తేనచ పూజాయాం అన్నది న్యాసం చూడండి. న్యాసంలో లాస్ట్ సెంటెన్స్ చూడండి. న్యాసం చూడండి. తేన పూజాయాం 2 12 సూత్రంలోని న్యాసంలో లాస్ట్ సెంటెన్స్. యథా తు ఉపసంఖ్యానం ఆరభతే తస్య కర్తృత్వ అవివక్షాయాం అపి షష్ఠి ఏవ భవతి. మీరు ఏం చూస్తున్నారు? తేన పూజాయాంలో న్యాసంలో లాస్ట్ సెంటెన్స్. తేన పూజాయామా? ఒక్క నిమిషం ఇవన్నీ తేన పూజాయాం న్యాసం. ఓకే, లాస్ట్ సెంటెన్స్ చూడండి. నపుంసకే నపుంసకే భావేక్తః. అది జస్ట్ మనకి సాదృశ్య విధాన సూత్రం అండి. అది విధాన సూత్రము. ఆ శేషలక్షణ షష్ఠి అని కూడా ఇచ్చారు కదా. శేషలక్షణ షష్ఠి అంటే ఏంటి? అక్కడ కర్తృత్వ సంబంధం ఏం చెప్పట్లేదు, కేవల సంబంధం చెప్తున్నారు. కేవల సంబంధం చెప్తున్నారు. అదే చాతురస్య సిద్ధం శేషలక్షణ షష్ఠి. అందుకని షష్ఠి అన్న సూత్రం చేతే మనకి ఇది వస్తుంది కదా, సమాసం వస్తుంది. పూజాయం అన్న అర్థంలోనే సమాసం రాదు. ఆ పూజా అర్థం లేనప్పుడు వస్తుంది అన్నది నాకు అర్థం అవుతుందండి. అలా అక్కడ ఇచ్చింది అయితే అదే ఇచ్చారు. కాకపోతే మనకి అంటే ఇప్పుడు ఇది క్రియ రూపంలో తీసుకోవట్లేదు ఈ లెక్కన. అవునండి. ఇప్పుడు ఇక్కడ హసితం అంటే నవ్వబడినది అని తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ తెలుగులో డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చేయడానికి కుదరదు కానీ ఇప్పుడు నవ్వు అని తీసుకుంటే అర్థం మారిపోతుంది. నవ్వు అని తీసుకున్నారు అనుకోండి అబ్స్ట్రాక్ట్ నౌన్ లాగా, లాఫ్టర్ నవ్వు అని తీసుకున్నామంటే అప్పుడు ఎవరిది నవ్వు అన్నది ఆన్సర్ చేసేస్తుంది. ఎవరిది? ఛాత్రస్య. కానీ ఆ హసితం అన్నది మనం క్రియాపదం లాగా, అంటే ఇప్పుడు ఈ భావే కూడా క్రియాపదమే కదా, హసితం కూడా. అలా క్రియంలా తీసుకుంటే ఏమవుతుంది? నవ అంటే తెలుగులోకి వస్తే మరి అలాగే చెప్పాలి. చెప్పాలో తెలియదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. బాగాలేదు అసలు. నవబడినది అని చెప్పాలి అట్లా. సో అది ఇప్పుడు అయితే అక్కడ మనము దాన్ని అలా కాకుండా భావే అని చెప్పారు కాబట్టి కేవలం అక్కడ క్రియావచనాన్ని మాత్రమే తీసుకోవాలి అంతే. అంటే అదొక వర్బ్ లాగా తీసుకోవట్లేదు. వర్బ్ లాగా కాకుండా దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ లాగా తీసుకుంటున్నారు. అప్పుడు ఇట్ మేక్ సెన్స్ కదా. ఇప్పుడు వెన్ హసితం ఇస్ ఈక్వలెంట్ టు నవ్వు ఆర్ లాఫ్టర్, అనంత్ గారు లేండి, మ్యూట్ చేసుకోకుండా మాట్లాడుతున్నారు. క్వశ్చన్ అడగలేదండి. గో హెడ్. ఓకే. సో ఇప్పుడు ఈ లెక్కన అక్కడ మనం భావే అన్న ఇంటర్ప్రిటేషన్ అంటే భావేక్త అన్న ఇంటర్ప్రిటేషన్ నే నేను రాంగ్ తీసుకున్నాను. నేను దాన్ని కూడా ఒక క్రియావాచి లాగా తీసుకున్నాను. కానీ అక్కడ ఈ భావంలో చెప్తున్నప్పుడు అది క్రియావాచి కన్నా కూడా భావవాచి లాగా తీసుకున్నాను. క్రియావాచకం కాదు. క్లియర్ గా చెప్పారు కదా, నపుంసకే భావేక్తః అని చెప్పారు కదా. ఎప్పుడైతే అది భావవాచకం అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది? అర్థం క్లియర్ గా తెలిసిపోతుంది తెలుగులో కూడా. అంటే నవ్వు. ఇప్పుడు ఈ నవ్వు ఎవరిది? విద్యార్థిది, ఛాత్రస్య. ఇక్కడ మనకంటే ఆ పదం పడంగానే అపేక్ష వచ్చింది. ఆ అపేక్ష మనకి ఛాత్రస్య అనే దాంతో తీరిపోయింది. బాగుంది, చాలా మంచి పాయింట్ తెలిసింది. అంటే నేను జనరల్ గా ఇది భావే కూడా క్రియాపదం లాగానే తీసుకుంటున్నా గానీ అంటే చాలా నెమ్మదిగా ఒక గొంతు వినిపించింది అంటే అందరూ అలర్ట్ గా ఆగి అక్కడ వినాలి. శ్రీనివాసరావు గారు చిన్నగా వాయిస్ ఒకటి వినిపించింది అంటే మనం మాటలు ఆపేసి వినాలి. రైట్ డైరెక్షన్ లో ఒక మంచి విషయం తెలిసేలాగా తీసుకెళ్తారు. బాగుంది. ఇంకా అక్కడ శేష లక్షణ షష్ఠి సరే ఓకే, దాని పక్కన పెడదాం లేండి ప్రస్తుతానికి. ఇది ఏమండి మీకు ఇది ఏంటి సంవత్సర ఫలాలు విన్నప్పుడు ఈ పూజితం అన్నది మనకు ఒకటి వస్తుంది, గుర్తుందా అండి? రాజపూజితం
ఈ అవమానాలు దాంతో పాటు ఆ, వస్తుంది కదన్నా. ఆ, అక్కడ వస్తుంది ఇది. అంటే రాజపూజితం అంటే ఇక్కడ సమాసం అయింది కదా. రాజపూజ్యం అదే కదా అది, మన జాతక చక్రాల్లో ఇచ్చేది. అది రాజపూజ్యం. రాజపూజ్యం కదండి. పూజ్యం మరి, పూజ్యం మరి. తా ప్రత్యంతం కాదు, పూజ్యం అని వచ్చింది కదా. కృత్య భావమే అది. కృత్య ప్రత్యయాలు. అంటే ఇక్కడ సమాసం ఉంది కదా ఒకటి, అది చెప్తున్నాను. ఇది కాదండి, తా తా ప్రత్యంతం కాదు. అవును. పాయింట్ అందరికీ అర్థమైందంటే జస్ట్ వీ కెన్ గో అహెడ్ అండి. పద్నాలుగు చూసుకుందామా, ఇది 13 చూసుకుందామా, అధికరణ వాచనాచ అన్నది. దానికన్నా ముందర ఒకసారి షష్ఠి ఎలా వచ్చింది అన్న చూసుకుందాం. దానికి 62, 3, 68. 68. ఓకే. ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంది. సేమ్, అంటే ఇంచుమించుగా అవే వర్డ్స్ జస్ట్ రిపీట్ అవుతూ ఉంటాయి అంతే. అందుకని కొంచెం కన్ఫ్యూజన్ అయితే వస్తుంటుంది. ఏది షష్ఠి విధాయక సూత్రము, ఏది సమాస నిషేధ సూత్రము, అలాగే ఏది ప్రత్యయం విధించేటటువంటి సూత్రం. డిఫరెన్స్ అయితే ఉందిలేండి. అధికరణ వాచనాచ అన్నది దీనిలో షష్ఠి నిషేధ సూత్రమేమో, ఇది అధికరణ వాచన చ అన్నది ఇది షష్ఠి విధించే సూత్రం. అది షష్ఠి సమాస నిషేధ సూత్రం, అది ఇందాక అనుకున్నది. 13. ఓకే. సో ఇప్పుడు అధికరణ వాచినశ్చ, అధికరణ వాచినః చ. అధికరణం అంటే మనకు తెలిసిందే. అధికరణ వాచి అంటే ఆ అధికరణంని చెప్తోంది అనమాట. అంటే దేని చేత అయితే అధికరణార్థము తెలియబడుతోందో అది అధికరణ వాచి అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఈ అధికరణ వాచినః చ, దీనికేమో అనువృత్తిలో తస్య ఉంది. అంటే మనకి ఒక వేగ్ ఐడియా అయితే వస్తుంది. అంటే ఈ క్తా ప్రత్యయము అధికరణార్థములో విధించినప్పుడు అన్నది తెలుస్తోంది. కానీ ఇక్కడ అధికరణార్థంలో అంటే మనకి ఇక్కడ ఈ సూత్రము మనకి తెలుసుకోవాలి. ఏది 3, 4, 83. 3, 4, 83 వెళ్ళారా? ఓకే. క్తో అధికరణే చ ద్రవ్య గతి ప్రత్యవసానార్థేభ్యః. అంటే ఇది కూడా క్తా ప్రత్యయము మళ్ళీ కొన్ని కేసెస్ చెప్పి ఇక్కడ అధికరణంలో కూడా వస్తుంది. చ అంటే కేవల అధికరణం అనే కాదు, అధికరణంతో పాటుగా ఆ ధాతువులకి ఎలా ప్రాప్తి ఉందో అవి కూడా ఫాలో అవుతాయి అని చెప్పడం అన్నమాట. ఒక్క సెకండ్ అండి, సూత్ర సంఖ్య చెప్తారా? నేను తప్పు నోట్ చేసుకున్నాను. 3, 4, 76 అండి. సారీ, 86 చెప్పినట్టున్నాను. అదే ఇంకేదో వచ్చింది, నేనైతే తప్పు విన్నానేమో. 70. 76? 76 అండి. 3, 4, 76. తో అధికరణే చ ద్రవ్య గతి ప్రత్యవసానార్థేభ్యః. సో ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు? అధికరణార్థంలో కూడా ద్రవ్య గతి ప్రత్యవసాన అర్థాలలో ఉండేటటువంటి ధాతువులు అధికరణ అర్థంలో క్త ప్రత్యయం విధిస్తాము. ఇక్కడ చ అన్న దాంతో కేవలము అధికరణార్థం మాత్రమే కాదు, వాటికి ఏవైతే ప్రాప్తి ఉంటాయో ఆ రెగ్యులర్వి కూడా, అంటే కర్తృర్థంలో, కర్మార్థంలో, అవన్నీ భావార్థంలో అవి కూడా ఏవి ఎలిజిబుల్లో అవి వాటితో పాటుగా ఎక్స్ట్రా అన్నమాట. ఈ ధాతువులకి వాటితో పాటుగా అధికరణార్థంలో కూడా క్తా ప్రత్యయం అన్నది విధించబడుతోంది. సో ఈ సూత్రం చేత
ఎక్కడైతే అధికరణార్థంలో తా ప్రత్యయము విధించబడుతోందో అటువంటి తా ప్రత్యయాంత యోగములో అనభిహిత కర్తకి గాని కర్మకి గాని యాజ్ అప్లికబుల్ షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తోంది అధికరణ వాచినశ్చ అనే సూత్రంతో 2-3-68 అంటే ఇది ప్రత్యయ విధాయక సూత్రం 3-4-76 ఈ సూత్రం చేత ద్రవ్య అంటే అకర్మక ధాతువులు గతి గత్యర్థక ధాతువులు ప్రత్యవసానం అంటే భక్షణార్థక ధాతువులు ఈ అర్థాలలో వచ్చేటటువంటి ధాతువులకు అధికరణ అర్థంలో కూడా తా ప్రత్యయము విధించబడుతోంది. ఓకే, ఇప్పుడు అటువంటి అధికరణ అర్థంలో విధింపబడిన తా ప్రత్యయాంతము తోటి ఉన్న యోగం ఉన్న పదానికి షష్ఠి శబ్దానికి షష్ఠి విభక్తి. ఓకే, అంతే అంతే. ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ అక్కడ వాచి అన్నది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నది కూడా అర్థమవుతోంది కదా. అధికరణము ఆ అర్థాన్ని ఏ తా ప్రత్యయం అయితే చెప్తోందో అదే. ఎందుకంటే ఈ సూత్రంలో మనకి కేవలం అధికరణం మాత్రమే కాదు, చ అన్నారు కాబట్టి ఈ అకర్మకాలకి గత్యర్థకాలకి భక్షణార్థకాలకి వాటికి ఏవైతే అంటే యథాప్రాప్తం కర్తరి కర్మణి భావే యథాప్రాప్తం అవి కూడా ప్రాప్తిస్తూ అడిషనల్ గా అధికరణం కూడా వస్తోంది. అంటే ఇప్పుడు అకర్మకాలు ఉన్నాయి, ద్రవ్య అకర్మకాలు ఏంటి ఈ సూత్రం చేత అధికరణార్థంలో కూడా ఉపయోగించవచ్చు. అలాగే మనకి అకర్మకాలకి ఇదేంటది కర్తృర్థంలో కూడా ఉపయోగించవచ్చు అండ్ భావార్థంలో ఉపయోగించవచ్చు. అంటే ఇప్పుడు ఒకటే సూత్రం చేత ద్రవ్య పోర్ట్ఫోలియోలో 3 అర్థాలలో తా ప్రత్యయం విధించబడుతోంది. అలాగే ఇప్పుడు గతికి కూడా అంతే, అధికరణార్థంలో విధించబడుతోంది, అలాగే కర్తృర్థంలో విధించబడుతోంది. యథాప్రాప్తం అన్నారు కదా, సో పూర్వ సూత్రాల నుంచి ఏ నియమాలతో అయితే వస్తున్నాయో అవి వాటితో పాటుగా అధికరణం ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అసితం అని గాని శయితం అని గాని కనిపిస్తే అక్కడ అధికరణార్థం మాత్రమే ఉంది అని అర్థం కాదు. అది షింగ్ ధాతువు అకర్మకం కాబట్టి ఈ సూత్రం చేత అధికరణము రావచ్చు. అకర్మక ధాతువు కాబట్టి కర్తరి తా ప్రత్యయమైన అవ్వచ్చు, అలానే భావేలో తా ప్రత్యయమైన అవ్వచ్చు. అలా అన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలలో కేవలము అధికరణార్థములో విహితమైనటువంటి తా ప్రత్యయము మాత్రమే గ్రహించాలి. అలా వచ్చినటువంటి తా ప్రత్యయాంత యోగంలో ఉన్న ప్రాతిపదికకి అనభిహిత కర్తకి గాని కర్మకి గాని షష్ఠీ విభక్తి. అందుకని అక్కడ వాచి అన్నది స్పష్టంగా చెప్పడానికి చెప్పారనమాట. ఇక్కడ ఈ సూత్రంలో వచ్చి షష్ఠీ విభక్తి కర్తృర్థం తా ప్రత్యయం యోగం ఉన్నప్పుడు అధికరణ యోగంలో ఉన్నప్పుడు ఈ అధికరణార్థంలో విహితమైన గతి తా ప్రత్యయాంత శబ్దాలు ఏదైనా ఉందో దానికి యోగంలో ఉన్న శబ్దాలకి షష్ఠీ విభక్తి వస్తుంది. అంతే, విధిస్తున్నాం. ఇది కూడా అనభిహితే, అది బై డిఫాల్ట్. అలాగే ఇది కూడా ప్రతి ప్రసవ సూత్రమే 2-3-68 కూడా. ఎందుకని మనకి బ్లాంకెట్ నిషేధం ఉంది కదా, నలోకావ్యయ నిష్ఠా కలర్థతృణాం, అది బ్లాంకెట్ నిషేధం చెప్పేసింది. నిష్ఠా ప్రత్యయాంతాల యోగములో అనభిహిత కర్తకి కర్మకి షష్ఠీ నిషేధము అని చెప్పేసింది. అలా నిషేధము ఉంటూ ఉండగా ఈ అధికరణ వాచినశ్చ అనే సూత్రం చేత అధికరణార్థములో విహితమైనటువంటి తా ప్రత్యయాంత యోగంలో ఉన్న అనభిహిత కర్తకి కర్మకి షష్ఠీ విభక్తి అని ప్రతిప్రసవం చేశారనమాట.
ప్రతిషేధానికి అపవాదం. అపవాదం. సో అందుకని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2:3:68లోదే. ఇదం ఏషాం అసితం. ఇక్కడ ఇది అసితం అన్నది ఇక్కడ మనకి అకర్మక ధాతువు, అలాగే అధికరణార్థంలో విహితమైనటువంటి క్త ప్రత్యయాంతం. అంటే కాశికాలోనే చదువుతున్నారా? ఇది చూసానండి, చూసాను. కాశికాలోనే అండి, కాశికాలో చూసాను. సో ఇప్పుడు దీని విగ్రహవాక్యం ఏమవుతుంది? ఆస్యతే అస్మిన్ ఇది అసితం అంటే అధికరణార్థం అని చెప్తున్నాం కదా. అందుకని ఆస్యతే అస్మిన్ ఇది అంటే ఏంటి? ఎక్కడ కూర్చుంటున్నామో అది. అంటే ఆసనం అవ్వచ్చు, లేకపోతే సీట్ అవ్వచ్చు, ఏదైనా. ఇక్కడ అసితం అంటే అర్థం మారిపోయింది చూడండి. ఎప్పుడైతే అధికరణార్థంలో వచ్చిందో ఇది కూర్చున్నవాడు అనే అర్థం రాలేదు ఇక్కడ. అలాగే కూర్చోవడం అనే క్రియ కూడా రాలేదు. భావేలో అయితే భావవాచం వస్తుంది అని అనుకున్నాం కదా, కూర్చోవడం రావాలి, అది కూడా రావట్లేదు ఇక్కడ అర్థము. ఇది అధికరణార్థం కాబట్టి ఎక్కడ కూర్చుంటున్నామో అది అంటే ఆ సీట్, ఆ ఆసనం, ఆ అర్థంలో ఇక్కడ అసితం ఉంది. అతని ఆసనం, వారి యొక్క ఆసనం. ఎప్పుడైతే ఆ అసితం అనే శబ్దము క్త ప్రత్యయాంతము అధికరణార్థంలో విహితం అయ్యింది, సో దాని యోగంలో మనకి అధికరణ వాచినశ్చ అనే సూత్రం చేత అనభిహిత కర్తకి షష్ఠి విభక్తి. ఆసనం ఎవరిది? ఆసనము ఫలానా వాళ్ళదండి. సో వాళ్ళు అదే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అది వాళ్ళ సీట్ అని నేను చెప్తాం కదా, వాళ్ళు రిజర్వ్ చేసుకున్న ఏదో చెప్తాం కదా, అలా ఏషాం అసితం. అలాగే ఇది పడుకునే ప్లేసో లేకపోతే ఏదో అనుకోండి, అప్పుడు కూడా ఇదం ఏషాం శయితం. మీకు పర్వాలేదా? 5:20 అవుతోంది. పర్వాలేదండి. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఇదం వన కప్పే యాతం. అక్కడ యాతం గత్యర్థక ధాతు. ఎవరైనా మాట్లాడారండి? నాకు వినపడలేదు. నేను దగ్గే ముందు మ్యూట్ చేయడం మర్చిపోయాను అంతే. ఓకే ఓకే ఓకే. యాతం అంటే ఇక్కడ ఇది గత్యార్థక ధాతువు, యా ధాతువు. సో ఈ గత్యార్థక ధాతువుకి ఇక్కడ అధికరణార్థంలో వచ్చింది. అందుకని ఏమైంది? ఏ మార్గంలో అంటే అది మార్గాన్ని సూచిస్తోంది అన్నమాట. ఆ వెళ్ళడం అన్నది ఎక్కడ ఉందో అని చెప్తోంది. అంటే మార్గం కదా. సో ఇక్కడ యాతం అంటే అర్థము మార్గం. ఇది ఎవరి మార్గము? ఆ కోతుల మార్గం. అందుకని ఇదం వనకపేహ యాతం. అలాగే ఇక్కడ ఇదం ఏషాం భుక్తం అంటే ఇక్కడ భుక్తం అంటే భుజ ధాతువు ఉంది, అది మనకి భక్షణార్థక ధాతువు. ఇక్కడ మనకి అధికరణార్థంలో విధించబడి ఉంది. అంటే ఎక్కడైతే తింటామో అది. అంటే ఏంటి? ప్లేట్, స్థాలి అనుకోండి. సో అది దాని అర్థము. ఇప్పుడు అది ఎవరిది? ఏషాం. అందుకని అక్కడ షష్ఠి విభక్తి వచ్చింది. ఇదం ఏషాం భుక్తం. అలాగే ఇక్కడ మనకి ఇప్పటి వరకు అన్ని కేవలం అనవిహిత కర్తలే చూపిస్తున్నారు కదా. అంటే ఇక్కడ కర్మలు ఉండవా అంటే అక్కడ ఉన్నటువంటి ధాతువు సకర్మకం అయి ఉంటే గనక అక్కడ కర్మలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు భుక్తంకే తీసుకోండి, ఇది వాళ్ళ ప్లేటు అంటున్నారు కదా, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ప్లేట్, లంచ్ ప్లేటు అలా చెప్పొచ్చు కదా. కేవలం ప్లేటే కాకుండా ఇందులో అన్నం తింటామండి, లేకపోతే ఇందులో అల్పాహారం తింటామండి అని చెప్పొచ్చు కదా. అంటే అప్పుడు దానికి కర్మ అయిపోతుంది కదా ఈ అల్పాహారం అన్నది. అంటే ఎలాను ఈ భుక్తం అన్నదేమో మనకి ప్లేట్ని చూపిస్తోంది అధికరణార్థంలో. కాబట్టి అది కర్తని కర్మని రెండిటిని అభిహితం చేయట్లేదు. మరి ఇప్పుడు అనభిహిత కర్మ పరిస్థితి ఏంటి అంటే అనభిహిత కర్మకి ఏమవుతుంది? కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేస్తే మనకి షష్ఠి వస్తోంది. అప్పుడు
మళ్ళీ మనకు వెంటనే దాంతో షష్ఠి వస్తోంది అంటే ఏం చెప్తాం అప్పుడు? మళ్ళీ ఉభయ ప్రాప్త కర్మణి ఉంది కదా మరి. అదేం చెప్తుంది? ఒకటే కృదంత యోగము ఇక్కడ ఉంది కదా, భుక్తం అనే కృదంత యోగము. మరి దాని యొక్క అనభిహిత కర్మ అల్పాహారం, అనభిహిత కర్మ ఆ ఏషాం అన్నారు కదా, ఏషాం షష్ఠి విభక్తి కాబట్టి రెండు ఉన్నప్పుడు కర్మకు మాత్రమే ఏషః ఏతౌ ఏతే, అక్కడ ఏతే ఉన్నట్టు అంటే ఆ శబ్దం ఏతద్ శబ్దం ఉంది అక్కడ. రెండు ఉన్నప్పుడు మరి మనకి కేవలము కర్మకు మాత్రమే రావాలి, కర్తకు రాకూడదు, అలాంటి రూల్స్ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రవర్తిస్తాయా అవి అంటే? ఈ సూత్రం చేత విహితమైనటువంటి వాటికి ఆ ఉభయ ప్రాప్తౌ కర్మణి అనే దాని ద్వారా వచ్చేటటువంటి నిషేధము ప్రాప్తించదు. రెండుకి షష్ఠి వచ్చేస్తుంది అనమాట. అక్కడ కర్మ రెండు ఉన్నప్పుడు ఎందుకు ప్రాప్తించదు అంటే అపవాదాలలో లెవెల్స్ చూపిస్తున్నారు అనమాట. ఫస్ట్ ఏంటి? సామాన్య సూత్రం కర్తృకర్మణోపకృతి, దానికి ఒక నియమం లాగా చెప్పారు. అంటే దానికి అపవాదు అనుకోండి, అపవాదు ఉభయ ప్రాప్తౌ కర్మణి. ఇప్పుడు వీటన్నిటికీ అపవాదు ఏంటి? దాని తర్వాత పరశాస్త్రంలో అపవాదు అధికరణ వాచినశ్చ. అదేమైంది? అపవాదులో పరశాస్త్రంలో ఉంది. అంటే వీటన్నిటి తర్వాత చెప్పబడింది. తస్యచ వర్తమానే తర్వాత చెప్పబడింది అధికరణ వాచినశ్చ. అంటే ఏది లేటెస్ట్ గా విధిస్తోంది? అధికరణ వాచినశ్చ విధి సూత్రం అయిపోయింది ఈ కాంటెక్స్ట్ లో కదా. ఈ విధి సూత్రము ఇక్కడ ఒక న్యాయం ఉంది. మధ్య అపవాదా పూర్వాన్ విధీన్ బాధంతే నా అనంతరాన్. నా ఉత్తరానా? ఓకే, నోత్తరాన్. అది ఇక్కడ వస్తుంది. ఎందుకని? ఎక్కడ ఉంటుంది? పరిభాష విశేషాలో ఉంది. కాకపోతే దాని రిఫరెన్స్ కావాలి అంటే మోస్ట్లీ బాలమనోరమలో బాలమనోరమలో ఉంది. 2-3-68 సూత్రంలో లాస్ట్ లైన్. ఓకే. ఉభయ ప్రాప్తౌ ఇది నియమస్తు నా ప్రవర్తతే మధ్య కర్మణోః కృతీతి ఉపగమాత్ అభ్యుపగమాత్. అంటే ఇప్పుడు ఈ న్యాయం వల్ల రావట్లేదు అని చెప్తున్నారు. మరి న్యాయం ఏం చెప్తుంది అంటే మనం నెంబర్స్ చూసుకుంటే కర్తృకర్మణోః కృతి 2-3-65, దానికి అపవాదు ఉభయ ప్రాప్తౌ కర్మణి 2-3-66, ఈ అధికారణ వాచినశ్చ అన్నది 2-3-68. సో ఇప్పుడు ఈ ఉభయ ప్రాప్తౌ కర్మణి అన్నది అపవాద సూత్రం కదా. ఈ అపవాద సూత్రం యొక్క పరిధి ఎలా ఉంటుందంటే దాని పూర్వములో ఉండే విధులకి అది ప్రతిషేధం చెప్పగలుగుతుంది. పరంలో ఉండే వాటికి చెప్పలేదు, అంటే ఉత్తరంలో ఉండే వాటికి చెప్పలేదు అనమాట. ఎప్పుడు ఇది శాండ్విచ్ అయినప్పుడు, అందుకని మధ్యే అయినప్పుడు. ఇప్పుడు 65 ఒక సూత్రం, 68 షష్ఠి విధాయక సూత్రం, 2 షష్ఠి విధాయక సూత్రాలు. మధ్యలో ఆ రెండిటి మధ్యలో ఎక్కడో ఉంది 66. ఇది నియమ కంట్రోల్ చేస్తోంది. సో దీని కంట్రోల్ 2 అపవాద సూత్రాల మధ్యలో ఉన్నటువంటి దీని కంట్రోల్ కేవలము పూర్వములో ఉండేటటువంటి సూత్రాలు మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ ఉత్తరంలో ఉండేటటువంటి సూత్రాలని కంట్రోల్ చేయలేదు. అంటే కర్తృకర్మణోః కృతిని కంట్రోల్ చేయగలదు, అంటే దానికి మాత్రమే అప్లికబుల్ అది ఉభయ ప్రాప్తౌ కర్మణి. ఆ సూత్రం చేత విధించినటువంటి షష్ఠీ విభక్తిని మాత్రమే కంట్రోల్ చేయగలదు, కానీ దానికి పరశాస్త్రంలో విధించేటటువంటి షష్ఠీ విభక్తికి అది కంట్రోల్ చేయలేదు. అధికరణ వాచినశ్చ సూత్రంలో వచ్చే షష్ఠీ విభక్తిని అది కంట్రోల్ చేయలేదు. అది కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇంకా ప్రసక్తి లేదు, అంటే సూత్ర ప్రసక్తి లేదు.
ఉభయ ప్రాప్తవుతో అక్కడ నిషేధం లేదు అసలు అన్నమాట. అందుకని ఇక్కడ ఒకవేళ అల్పాహారానికి కూడా మనం చెప్పాలి అంటే ఇదం ఏతేషాం అల్పాహారాణం లేదా అల్పాహారస్య భుక్తం. రెండుకి షష్ఠి చెప్పుకోవచ్చు అన్నారు కనుక కర్మకి కర్తకి కూడా షష్ఠి విభక్తి, అనభిహిత కర్తకి కర్మకి కూడా షష్ఠి వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చినటువంటి షష్ఠి అంతం సమసిస్తుందా? అది నెక్స్ట్ క్వశ్చన్. అది సమసించదు, నిషేధ సూత్రం. అది మనం ఇంకా ఇప్పుడు చెప్పుకోలేదు, రేపు చెప్పుకుందాం. రేపు చూద్దాం. అది 5:30 కూడా అవుతుంది. అవునవును. అన్నీ వస్తే వీటిలో మనం వాట్సాప్ లోకి వెళ్ళాలి. వాట్సాప్ ఉంది కదా, ఓపెన్ చేయకుండా దాంట్లోనే మాకే సృప్తం కూడా ఎగ్జాంపుల్ చెప్పేశాక రేపు మిగిలిన క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఇద్దరితో అయిపోలేదు, రేపు ఇది మళ్ళీ ఒకసారి అలాగా సింహావలోకనం చేసుకుని ఈ రోజంతా ఏం చెప్పుకున్నాం. కరెక్ట్. ఇప్పుడు ఇందాక నేను స్పాట్ లో అప్పటికప్పుడు ఒక 15-20 నిమిషాలు లేట్ గా వచ్చి అడిగేటప్పటికి టకటక మొత్తం 3 సూత్రాలు బయటకు వచ్చాయి. 4వ సూత్రం మళ్ళీ మీరే ఆపాక నలోక మళ్ళీ అది అసలు మొదటి సూత్రం అని ఒక పని చేయండి, రివిజన్ అయితే కావాలండి. అధికరణ వాచిన